హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, చాలా డేస్ గ్యాప్ అయితే వచ్చిందండి. వీడియోస్ పోస్ట్ చేయలేదు. బట్ షార్ట్స్ అయితే రీసెంట్‌గా కూడా అప్డేట్ చేశాము. నిన్న కూడా అప్డేట్ చేశాము. సో, ఇప్పుడొచ్చి మనకి ఫ్రెష్ స్టాక్ అనేది వచ్చిందనమాట. జస్ట్ లిమిటెడ్ పీసెస్. ఇప్పుడు ప్రెజెంట్ సీజన్ కదండీ! అయ్యప్ప స్వామి సీజన్ కదా! ప్రస్తుతానికి కార్తీక మాసం ఇవంతా కూడా ఎక్కువ చాలామంది మాల వేసుకొని ఉంటారు కాబట్టి అయ్యప్ప స్వామి చాలామంది అడిగారు. ఆల్రెడీ తీసుకున్నారు. మన దగ్గర క్యాటలాగ్‌లో ఉన్నాయి కాబట్టి. బట్ లిటిల్‌గా చూపిద్దామని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నాననమాట. సో, ఫస్ట్ నేను చూపిస్తుంది వచ్చి సరస్వతీదేవి ఐడల్ అండి. మనకి చిప్ ఆర్ట్‌తో వచ్చిందనమాట. సో, చిప్ ఆర్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా! ఇలాగా మీకు కుందన్స్ టైప్‌లో చిప్స్‌లా ఉంటాయి. ఇవి పెట్టి మనకి ఆహ్, గమ్‌తో మనకి ఫిక్స్ చేసి మనకి బ్రాస్ ఐటెమ్‌కే ఫిక్స్ చేసి కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఇదేంటంటే మనకి వాష్ చేసుకోవడానికి అంత కన్వీనియంట్‌గా అయితే ఏముండదు. బట్ నార్మల్‌గా మనకి సరస్వతీదేవి వితౌట్ చిప్ ఆర్ట్ అయితే గనక ఈజీ మెయింటెనెన్స్ లైక్ మనకి ఏమంటారు క్లీనింగ్ చేసుకోవడానికి, డస్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, చిప్ ఆర్ట్ అనేది ఏంటంటే కొంచెం ఓన్లీ డ్రై డస్టింగ్ మాత్రమే చేసుకోవాలనమాట. ఇది ఓవరాల్‌గా మనకు చూసినట్టయితే 11 ఇంచెస్ వస్తుందండి. విడ్త్ కూడా మనకి 9-10 ఇంచెస్ ఇన్ బిట్వీన్ వస్తుందనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి అయ్యప్ప స్వామి ఐడల్స్ అండి. సో, చిన్నది అంటే 3 ఇంచెస్ దగ్గర నుంచి మనకి పెద్ద సైజ్ వరకు మీకు చూపిస్తాను. సో, ఇవి వచ్చేసి ఇప్పుడు మనకి సీజన్‌లో బాగా ఎళ్తాయన్నమాట. సో, అందుకోసం తెప్పించడం అయితే జరిగింది. యాక్చువల్‌గా ఉన్న స్టాక్ అయిపోయింది. సో, కొత్తది వచ్చిందనమాట. సో, ఓన్లీ అయ్యప్ప స్వామి మనకి తీసుకునే సైజెస్ మీద ఒక వీడియో చేద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. సో, స్టార్టింగ్ చూసారు కదండీ అయ్యప్ప స్వామి. సో, ఇది మనకి క్లియర్‌గా అంటే అన్నీ మనకి ప్రతి డీటెయిలింగ్ కూడా క్లియర్‌గా కనిపించాలి అంటే మనకి మినిమమ్ 3.5 ఇంచ్ అయితే ఉండాలండి డెఫినెట్‌గా ఐడల్ అనేది. సో, అప్పుడే మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. చాలామంది దానికన్నా తక్కువ 2 ఇంచెస్‌లో కూడా ఉంటాయి. బట్ క్లారిటీ అనేది అంత ఎక్కువగా ఉండదనమాట. పిండి కొద్దీ రొట్టె అంటారు కదా! సో, ఆ విధంగా అనమాట. సో, మనకి సైజ్ పెరిగే కొద్దీ డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్‌గా వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఈ సైజ్ అనమాట. సో, ఇదేంటంటే మనకి వెనకాల ఆర్చ్‌లా వచ్చిందండి. మామూలుగా మనకి పడిపూజ చేసుకున్నప్పుడు గట్టా వెనకాల అయ్యప్ప స్వామికి ఇలాగే డెకరేట్ చేస్తారు కదా! సేమ్ అదే విధంగా మనకి బ్రాస్‌లో ఈ విధంగా వస్తుందనమాట. ఇది ఓవరాల్‌గా మనకి 5½ ఇంచ్, 5 ఇంచెస్ దాకా వస్తుంది. అప్రాక్సిమేట్ అండి. సో, మీకు సైజెస్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను అదే. సో, 6.5 ఇంచెస్‌లో మనకి అయ్యప్ప స్వామి ఐడల్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా వచ్చిందండి. సో, ఇదే సేమ్ ఐడల్‌కి మనకి ఎనకాల ఇలాగ చక్రం ఫ్రేమింగ్ కావాలి అనుకుంటే పక్కనే అవైలబుల్‌గా ఉంది. మీకు చూపిస్తాను అది కూడా. సో, ఇదేంటంటే కొంచెం ఏమంటారు ఏదైనా పడి పూజ అలా పెట్టుకున్నప్పుడు కొంచెం కనిపించే సైజ్ అనమాట. ఇంట్లో డొమెస్టిక్‌గా చేయాలనుకున్నప్పుడు ముందు 2 సైజెస్ నేను ఏవైతే చూపించానో అవైతే సరిపోతాయండి. బట్ మనము ఒక్కోసారి మన వీధుల్లో కానీ, గుడుల్లో కానీ లేదంటే ఒక 10 మంది సమూహంలో ఏర్పడి మనకి అయ్యప్ప స్వామి పడిపూజ అనేది చేసుకుంటూ ఉంటారు కాబట్టి సో, అలాంటి ఆహ్, ఆహ్, ఏమంటారు పడిపూజ చేసుకునేటప్పుడు మనకి కొంచెం పెద్ద సైజు కనిపించాలి మనకి ఐడల్ అనేది. సో, అందుకోసం ఇప్పుడు చూపించిన 2 కూడా మనకి మంచి సైజెస్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! సేమ్ ముందు చూపించిన ఐడల్‌కి వెనకాల మనకి చక్రం ఫ్రేమింగ్ వస్తే ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతేనండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కార్వింగ్. సో, మంచి సైజ్‌లో, మంచి హైట్‌లో మనకి ఇది అవైలబుల్‌గా ఉందండి. ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాకు. మీకెన్ని ఐడల్స్ కావాలంటే అన్ని ఐడల్స్ మనం సప్లై చేయగలుగుతాం అనమాట. అసలు చాలా బ్యూటిఫుల్‌గా ఉంది పీస్ అనేది. సో, మీకు కింద చూసినట్టయితే కూడా మంచి పీఠం మీద కూర్చున్నట్టుగా స్వామివారు చాలా అందంగా ఇప్పుడు మీరు పక్కన పెట్టి చూపిస్తాను చూడండి. 2 విగ్రహాలు మనకి సేమ్ టు సేమ్ వెయిట్ డిఫరెన్స్ ఉంటుందంతే. సో, మనకు చూసినట్టయితే 2 సేమ్. వెనకాల ఫ్రేమింగ్ మాత్రం కొంచెం టెక్స్చర్ అనేది మారింది. సో, అది ఇది సేమ్. బట్ వెనకాల ఫ్రేమింగ్ వల్ల మొత్తం ఐడల్
షేపు లేదా చూసే విధానం మొత్తం అంతా కూడా మనకి సైట్ విజన్ అనేది మొత్తం మారిపోతుందనమాట. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, ఈ 4 సైజెస్ ఇప్పుడు మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇందులో మీరు ఏది కావాలన్నా హ్యాపీగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి మీరు వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చనమాట. సో, చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. సో, 3 సైజెస్ స్టార్టింగ్ ఇంట్లో వాడుకోవాలనుకున్న వాళ్ళకి స్టార్టింగ్ 2 సైజెస్ ఆర్ యాక్సెప్టబుల్ అండి. సో, కొంచెం గుడుల్లో అలాగా ఏదైనా పడి పూజ చేసుకోవడానికి అనుకుంటే కనుక పక్కన 2 సైజెస్‌లో ఏదైనా తీసుకోవచ్చనమాట. సో, ఫ్రేమింగ్ చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా కార్వ్ చేశారో. అండ్ తర్వాత ఈ వీడియోలో లాస్ట్ ఐటెమ్ వచ్చి మనకి కన్నయ్య అండి. సో, మనకి చాలా బ్యూటిఫుల్‌గా కొత్త డిజైన్‌లో వచ్చిన కన్నయ్య అనమాట. సో, చాలా బాగుంది. చాలా అందంగా ఉందండి. మనకు పక్కన లతల మీద నెమలి వాలినట్టుగా కూడా చాలా బాగా తీర్చిదిద్దారు. కింద పీఠం చూసినట్టయితే యాక్చువల్‌గా నార్మల్‌గా ఒక 40 కేజీలు, 45 కేజీల విగ్రహాల్లో మనకి కింద పీఠం ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఇస్తారండి. కానీ మనకి ఒక 3 కేజెస్‌లో మనకి ఇంత మంచి పీఠం అనేది చాలా బావుంది. హైట్ 14 ఇంచెస్ వస్తుంది. 14 ఇంచెస్ వస్తుంది. సో, మంచి వెయిట్‌లో మనకి కింద పీఠం స్టేజ్ అంటే మనకి ఎలా ఉందంటే కింద పీఠము యాక్చువల్ నార్మల్‌గా ఆ పీఠం చూస్తే మనకి 40 కేజీలు, 36 కేజీలు ఆ రేంజ్‌లోనే ఇస్తారు అటువంటి పీఠం అనేది. సో, ఇప్పుడు ఈ చిన్న సైజుకి కూడా మనకి పీఠం అనేది సేమ్ అదే విధంగా ఇవ్వడం జరిగిందనమాట. సో, ఫేస్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా తీర్చిదిద్దారండి. బావుంది. ఎవరికైనా కొత్తగా డిఫరెంట్‌గా ఎందుకంటే కన్నయ్యలు చాలామంది చాలా డిఫరెంట్‌గా వెతుకుతూ ఉంటారనమాట. అంటే రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి అని చెప్పి గిఫ్టింగ్ పర్పస్ అలా అడుగుతా ఉంటారు. సో, వాళ్ళకిది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మనకు చూసినట్టయితే చాలా బావుంది. కార్వింగ్ అంతా కూడా చాలా సూపర్బ్‌గా ఉంది. సో, ఎవరైనా డిఫరెంట్‌గా కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ గో ఫర్ దిస్ అనమాట. అండ్ అలాగే మన క్యాటలాగ్‌లో ఇంకా చాలా రకాల కన్నయ్యలున్నారు. సో, కావాలనుకున్న సో, ఒకసారి చూసి మీకేమన్నా అవసరమైన వస్తువులుంటే గనక మీరు ఆర్డర్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ యూ విత్ ఎ న్యూ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఈస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.